హలో వెల్కమ్ టు రుద్ర న్యూస్. నేను మీ సౌందర్య. ఉద్యోగం చేసే ప్రతి వ్యక్తి ఏదైనా పని చేసే ముందు తనని తాను ప్రశ్నించుకోవడం చాలా ముఖ్యం. తాను ఈ పని ఎందుకు చేస్తున్నాను, ఎలాంటి ఫలితం వస్తుంది, నేను ఈ పనిలో విజయం సాధించగలనా లేదా అనే ప్రశ్నలు తప్పకుండా వేసుకున్న తర్వాతే ఆ పనిని మొదలు పెట్టాలట. మరీ ముఖ్యంగా కార్పొరేట్ కంపెనీలో పనిచేసే వ్యక్తి ఏదైనా ప్రాజెక్టు పని చేసే ముందు ఈ ప్రశ్నలు వేసుకోవాలట. అప్పుడే వాళ్ళు మరింత ఎఫిషియెంట్ గా పనిచేయగలరని చాణక్య నీతి చెబుతుంది. చాణక్య నీతి ప్రకారం నిజాయితీగా ఉండాలి, కానీ మరీ ఎక్కువ నిజాయితీగా ఉండకూడదట. ఎందుకంటే ఎక్కువ నిజాయితీగా ఉన్నవారిని చాలా వరకు తొక్కివేయాలనే చూస్తారు. నిటారుగా ఎదుగుతున్న చెట్టును ముందే నరికేస్తాడు. కాబట్టి మరీ ఎక్కువగా నిజాయితీగా ఉండకపోవడమే మంచిది. కార్పొరేట్ లో పోటీతత్వంతో పాటు సమయం చూసి వెనక్కి నెట్టి ముందుకు వెళ్లేవారు ఉండడం సహజం. అలాంటి సవాళ్లను సమర్థవంతంగా నావిగేట్ చేసుకొని వ్యూహాత్మకమైన ఆలోచనలతో నిజాయితీని సమతుల్యం చేసుకొని ముందుకు సాగాలి. చాలా సందర్భాలలో పామును విషంతో పోలుస్తారు. పాములా ఉండాలని ఎవరు అనుకోరు, కానీ ఒక ఉద్యోగి చూడడానికి మాత్రం పాములానే ఉండాలట. సాధారణంగా వ్యక్తులు ప్రమాదకరం కాదు, అయినప్పటికీ ఉద్యోగి కఠినమైన లేదా దృఢమైన వ్యక్తిత్వాన్ని చూపించాల్సి ఉంటుంది. ఆ విధంగా వృత్తిపరమైన సవాళ్లను సులువుగా అధిగమించవచ్చు. తాను చేసే ప్రతి తప్పు నుంచి ఏదో ఒక మంచి విషయాన్ని నేర్చుకోవాలట. చేసిన తప్పుల నుంచి ఏదో ఒకటి నేర్చుకోలేనప్పుడు మంచిగా జీవించలేరని చాణక్యుడు చెబుతున్నారు. ఇలా ఒకరిని చూసి ఇంకొకరు పాటిస్తే తాము చేసే తప్పులను నివారించుకొని పనిలో మెరుగుపడడం వల్ల క్రమంగా ఆ సంస్థ కూడా మరింత బలపడి ఎక్కువ విజయాలు సాధించే అవకాశం ఉంటుందని చాణక్యుడు చెప్పారు.